తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకాన్ని అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా చేర్చనున్నారు. ఉద్యోగుల జీతంలో నుంచి కొంత మొత్తాన్ని తీసుకుని దానికి సమానంగా ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయించారు. 15 రోజుల్లో ఈ కొత్త పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ పథకంపై సంబంధిత అధికారులతో సీఎస్ చర్చలు జరిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త అందించింది. 15 రోజుల్లో కొత్త పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వర్తింపచేయాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇక ఈ కొత్త ఆరోగ్య పథకం విధి విధానాలకు సంబంధించి సెక్రటేరియట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఈ కొత్త ఆరోగ్య పథకంపై చర్చించారు. ఉద్యోగుల బేసిక్ పేలో 1.5% ఈ ఆరోగ్య పథకానికి చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఉద్యోగులు ఎంతైతే చెల్లిస్తారో అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా చెల్లించాలని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ తెలిపింది. కొత్త ఆరోగ్య పథకానికి ఉద్యోగులు ప్రతి సంవత్సరం 528 కోట్ల రూపాయలు చెల్లించనుండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా కింద మరో 528 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఈహెచ్ఎస్ ట్రస్ట్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కొత్త ఈహెచ్ఎస్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎస్ సహా ఇతర అధికారులకు వివరించారు. తెలంగాణలోని 1.44 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మరో 12.84 లక్షల మంది ఉన్నట్లు వెల్లడించారు. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టులో ఉద్యోగ సంఘాల నుంచి 6 ప్రతినిధులతో పాటు 2 సభ్యులు పెన్షనర్ల నుంచి ఉండనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని ఈ ట్రస్ట్ సీఈఓగా నియమించనున్నారు. ఇక ఈ కొత్త హెల్త్ స్కీమ్కు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఈ కొత్త పథకానికి అవసరమైతే మార్పులు చేర్పులు కూడా చేయనున్నట్లు సీఎస్ రామకృష్ణారావు వెల్లడించారు.